హాయ్ వ్యూవర్స్. ఎక్కువసేపు శృంగారం చేయాలని కోరికలు అందరికీ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇది నార్మల్లీ 40 ఏండ్ల తర్వాత, 50 ఏండ్ల తర్వాత అంటే 70 ఏండ్ల వాళ్ళకి కూడా ఈ కోరికలుంటాయి. అది చాలా మంచి విషయం. కానీ కోరికలుంటాయి గానీ చేయలేకపోతారు. అలాంటి వాళ్లకు మనము మన యునానీ మెడిసిన్స్ ఇస్తాము. ఇప్పుడు నేను మీకు ఆ యునానీ మెడిసిన్స్ గురించయితే తర్వాత చెప్తాను గానీ, అసలు ఈ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి? ఎక్కువసేపు ఎంతసేపు చేయాలే? ఎంతసేపులో మీరు భావిప్రాప్తి చెందుతారో ఏంటో ఈరోజు మనం కనుక్కుందాము. చూడండి, యూజువల్లీ ఏందంటే టైమింగు 1-3 నిమిషాల వరకు ఇది నార్మల్ టైమింగ్స్ అని అనుకుంటాము. ఎన్నో సార్లు నేను చెప్పాను మీకు. లేకపోతే అట్‌లీస్ట్ 20 సార్లు మీరు ఒకవేళ యోనిలో అంగం అంటే ఏసి మీరు అది ఒకవేళ స్ట్రోక్ చేస్తే మినిమమ్ 20 సార్లు చేయాలి. అయితే దీనికి శీఘ్రస్ఖలనం రాదు. ఒకవేళ ఇది చేస్తే శీఘ్రస్ఖలనం అంటారు దాన్ని. అయితే ఈ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ లేకపోతే శీఘ్రస్ఖలనము ఎవరికొస్తది? ఇది ఇవాళ రేపు అందరికీ వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ వలన మనకు ఏందంటే ఒత్తిడి, పని ఒత్తిడి, బాస్ టెన్షను, ఇంట్లోకొస్తే ఇంట్లో గొడవలు ఇవన్నీ ఏంటంటే ఇంపాక్ట్ చేస్తాయి ఇవి. అందుకే మనము శీఘ్రస్ఖలనం చాలా మందికి సెన్సిటివ్ పెనిస్ ఉంటుంది. ముంగటి భాగం ఏదైతే ఉంటుందో అది చాలా సెన్సిటైజ్డ్ అయిపోతుంది అక్కడ. దాని వలన గూడా వాళ్ళకు శీఘ్రస్ఖలనం అది సెమెను బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి వాళ్ళు ఏమి వాడాలి? ఏమి చేయాలి? అంటే టైమింగ్ ఇంక్రీజ్ చేయడానికి, ఎక్కువ చేసుకోవడానికి. అది చూడండి, చాలామంది ఏంటంటే 50 తర్వాత వాళ్ళకు కోరికలు ఎక్కువైతాయి. కానీ వాళ్ళు చేయలేకపోతారు. అంగం గట్టిగా పడదు. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ శీఘ్రస్ఖలనం అంటే అంగం గట్టిగా పడుతుంది. కానీ ఇమ్మీడియేట్‌లీ కొంచెం సేపట్లోనే వీర్యం వెళ్ళిపోతది. వీళ్ళకు అందుకే 3 నిమిషాల కంటే తక్కువ అవుతుంది. మీరు సాటిస్ఫై చేయలేకపోతున్నారు. మీ టైమింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా నేనిప్పుడు చెప్పే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి మళ్ళీ మేము మాటి మాటికి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మాటి మాటికి ఎవ్రీ టైమ్ చెప్పొద్దంటే కుదరదు. మాటి మాటికి మనము అన్నం తింటూనే ఉంటాను, భోజనం తింటూనే ఉంటాము, బ్రేక్‌ఫాస్ట్ చేస్తూనే ఉంటాము. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అలాగే ఇవి కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి మా ఇన్‌స్ట్రక్షన్స్ కూడా. మా ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏమున్నాయి మీకు అంటే, మీరు అదే అగైన్ మంచిగా నిద్రపోవడము, మంచి డైట్ తీసుకోవడము, మీరు మీ మైండ్‌ని ఫ్రెష్‌గా ఉంచడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. నిజంగా మీరు నమ్మరు, యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పనిచేస్తాయి. ఎంత అద్భుతంగా పనిచేస్తావంటే, వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆహ్, కొట్లాడి అంటే నేను ఆ మెడిసిన్స్ వాడతానని ఒక 75 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ గురించి నేనిప్పుడు మాట్లాడుతున్నాను. 74 ఇయర్స్ ఓల్డ్ అతను. వాళ్ళ అబ్బాయి చాలా టెన్షన్‌లో ఉండి, ఏంటి ఈ మందులు వాడుతున్నారు, ఏమవుతదో మా ఫాదర్‌కన్నట్టు ఉండే ప్రాబ్లము. అయితే రియల్ స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అది మీరు స్టడీగా వినండి. అంటే మీకు గూడా తెలుస్తుంది. మీరు ఒకవేళ మీరు గూడా ఆ ఏజ్‌కెళ్తారు. మీ ఫాదర్ గూడా ఇప్పుడు ఆ ఏజ్‌లో ఉన్నారు గావచ్చు. ఒకవేళ మీకు ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉన్నా గానీ, వాళ్ళని ఎలా మనము ఇలా కిందపరిచి చూడొద్దు. అది జూడండి మీరు. ఈ ఒక అతను అంటే పల్లెటూరులో ఉండే అతను నాకు కాల్ జేసి మెడిసిన్స్ తెప్పిచ్చారు. నేను మెడిసిన్స్ అవి పంపించాను. ఏదో ఆ కారణం వలన ఫస్ట్ ఆ మెడిసిన్స్ వెళ్ళలేదు. మళ్ళీ ఏంటంటే మెడిసిన్స్ గురించి మళ్ళీ మేము పంపించామనమాట. మీరు తీసుకోండి ఎలాగైనా. ఆయననే మాకు చెప్పారు, రాలేదంటే మళ్ళీ పంపించాము. అప్పుడు ఆయన ఆ మెడిసిన్స్ వాళ్ళ ఇంటి దగ్గరెళ్తే వాళ్ళ అబ్బాయి ఉండే. ఈయన లేకుండే. అయితే వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, "మా ఫాదర్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయిపోతే ఎవరు రెస్పాన్సిబులు? మీరెందుకు పంపిస్తున్నారు? నాకు కాల్ చేసి చెప్తుండు. నేను రిటర్న్ చేస్తున్నాను. మీరు ఈ మందులు తీసుకోండి. మా ఫాదర్ నంబరు బ్లాక్ చేసేయండి" అని అతను రూడ్‌లీ చెప్పాడు. అయితే సరే ఇగ వాళ్ళది మనకెందుకో ప్రాబ్లమ్ ఎందుకని మనం గూడా అంటే ఎక్కువగా వాళ్ళకు స్పందన జేయలేదు. ఇంకా నంబర్ బ్లాక్ జేసేసి పెట్టేసాం. ఇప్పుడు స్టార్ట్ అయితది రియల్ స్టోరీ. వాళ్ళ ఫాదరు అంటే 74 ఇయర్స్ ఓల్డ్ అతను వేరే నంబర్స్‌తో కాల్ జేసి, ఎవరితోనో కాల్ జేసి చాలా మటుకు నేను చాలా బిజీ ఉండే నేనసలు ఫోన్ రెస్పాండ్ చేయలేదు. అట్‌లీస్ట్ 1 మంత్ అతను ఫోన్ చేసి అంటే దాని తర్వాత నేను కొంచెం అవాయిడ్ గూడా చేశాను. ఇగ వాళ్ళ అబ్బాయి అలా అంటున్నాడు. "ఏంటి సార్ ఇతను ఎవరితోని ఈయన ఇప్పుడు చేయాలి సెక్స్? మా మదర్ కంటే ఆ ప్రాబ్లమ్ ఉంది. ఈయనకెందుకు ఈ ఏజ్‌లో? ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరు జూస్తారు?" అన్నట్టు అలా మాట్లాడారు. బ్లాక్ చేసామని జెప్పారు. ఇంకా వాళ్ళ ఫాదరు నాకు తర్వాత అంటే ఫోన్ చేస్తూ వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అందరూ ఫోన్ జేసి అంటే ఆయన మాట్లాడతాడంట. మీతోని ఆయన మాట్లాడతాడు. దాని తర్వాత ఒకరోజు ఆయన
నాకు ఫోన్‌లోనే వాట్సాప్‌లో అంటే లెటర్ పెట్టారు. ఆ లెటర్ మీకిప్పుడు నేను చూపిస్తాను. అందులో రాసుంది ఏందంటే, తెలుగులో ఎంత చక్కగా రాసారంటే, నాకిలాంటి ప్రాబ్లమ్స్ ఉండే, అది ఉండే, ఇది ఉండే. మా అబ్బాయి అలా మాట్లాడాడంట. మా అబ్బాయి తరపున నేను క్షమాపణ కోరుతాను. ఆయన పెద్ద మనిషి. అంత పెద్ద హృదయంతో ఆయన అట్లా చెప్పాడు. నాకు చాలా బాధగా అనిపించింది. మంచిగా కనపడలేదు. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ నేను అంటే అన్‌బ్లాక్ జేసి, తర్వాత ఆయనతోని మాట్లాడి, ఆయనకు చెప్పాను ఇలా అయింది పర్లేదని. మళ్ళీ మెడిసిన్స్ పంపించాము. ఆయన వాడారు. ఫస్ట్ టైమ్ వాడిన తర్వాత మళ్ళీ నాకు ఒక 15, 20 డేస్ తర్వాత ఆయన జెప్పారు. సార్ నాకంత అప్పుడు అంత రెస్పాన్స్ కనబడట్లేదు అని జెప్తే నేను జెప్పిన, "ఇంకా కొంచెం వాడండి మీరు. ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువ. మీకు షుగర్ వ్యాధి ఉంది. మీకు అంటే మనము చూసి ఇవ్వాల్సొస్తది. అందుకే మీరు స్లోగా వాడండి. మీకు డెఫినైట్‌లీ 20-40 రోజుల మధ్యలో మీకు రెస్పాన్స్ వస్తది" అని జెప్పాను. మళ్ళీ 2 డేస్‌లో 2 డేస్ ముందు ఆయన ఫోను జేసి మళ్ళీ నాకు ఆర్డర్ పెట్టారు. మెడిసిన్స్ తెప్పియమని జెప్పారు. అంటే పంపియమని జెప్పారు. అయితే ఇప్పుడు ఈ టెస్టిమోనియల్ ఈ రియల్ స్టోరీతో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము మన పేరెంట్స్ గురించి ఎప్పుడైనా సరే వాళ్ళతోని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళకు ఏం ప్రాబ్లమ్, వాళ్ళకి ఏం గావాలి, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. వాళ్ళ ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకంటే వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళకంటే మనం నాలెడ్జబుల్ అయిపోయినా సరే, వాళ్ళకు ఏం గావాలో అది ఆలోచించాలి. వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? అది ఆలోచించాలి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారంటే మీరు ఏం టెన్షన్ తీసుకోనవసరం లేదు. మీరు ఇలా గూడా జేయొచ్చు. మా ఫాదర్ ఇలా వాడుతున్నారు సార్. ఈజ్ ఇట్ ఓకే ఫర్ హిమ్? ఓకేనా? ఆయనకేం ప్రాబ్లమ్ అయితే లేదు గదా! అలా గూడా మీరు మాట్లాడొచ్చు. కానీ లేదు డైరెక్ట్‌లీ ఎందుకు ఆయనకు ఇగ అయిపోయింది గదా! అన్నట్టు మాట్లాడడం తప్పు. అయితే మీరు గూడా మీ పేరెంట్స్ ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకేదైనా అవసరం ఉంటే అది మీరు వాళ్ళకు ఇవ్వచ్చు. మా మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయి. ఏ ఏజ్ అయినా సరే 74, 75, 76 ఇయర్స్, 80 ఇయర్స్ వరకు గూడా ఇవాళ రేపు లైఫ్ స్పాన్ ఎక్కువగా అయిపోయింది. అంటే ఇంతకుముందు 50, 55 అయితే అయిపోతుండే. ఇవాళ రేపు మెడిసిన్స్ మంచిగొచ్చాయి. అందుకనే మెడికల్ ఫెసిలిటీస్ చాలా మంచిగా అయిపోయినాయి. అందుకనే ఇవాళ రేపు ఏంటంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 80 వరకు పోతుంది. 80 వరకు ఎవరైనా హెల్తీగా ఉంటారనుకుంటున్నారు. మళ్ళీ ఏదైనా చిన్న వ్యాధులుంటే అది ట్రీట్మెంట్ చేసేస్తే 85, 90 వరకు కూడా ఉంటున్నారందరూ. అయితే ఈ కోరికలు రావడము ఎలాగైనా నేచురల్. అవి వస్తే వాళ్ళకు ఒకవేళ అందుబాటులో ఎవరైనా ఉంటే, వాళ్ళ వైఫ్ ఉంటే, వాళ్ళుంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఇంటిమేట్ అవుతారు. మీరు ఆపకూడదు దాన్ని. అలా అన్నమాట. అయితే ఈ మెడిసిన్స్‌తో పాటు మీరు ఏ ఏజ్ అయినా సరే మాతో కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. అపాయింట్‌మెంట్ తీసుకొని రావచ్చు. పల్లెటూరులో వాళ్ళు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఆన్‌లైన్ మాట్లాడి అలాగే విదేశాల్లో గూడా ఉంటే మాతో ఆన్‌లైన్‌లో గూడా మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు.